Hello everyone. On this special occasion of Teachers' Day, my heartfelt wishes to all the dedicated teachers. A good teacher not only imparts knowledge but also inspires students to become better individuals in life. నిజమే కదండి. పిల్లలు ఇంట్లో కంటే కూడా స్కూల్లో వారి జీవితంలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. పిల్లలకి సెకండ్ పేరెంట్స్ టీచర్స్ వారు ఆ స్థానంలో ఉన్నారు. తల్లిదండ్రుల్లా వ్యవహరించే టీచర్స్ వారి విద్యార్థులకి మార్గనిర్దేశం చేస్తారు, విలువలు నేర్పిస్తారు మరియు వారు తమ స్వప్నాలను సాకారం చేసుకునేలా చేస్తారు. ఇలాంటి ఒక వీడియో చేయాల్సి వస్తుందని నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు. టీచర్ స్థానం చాలా గొప్పది కాదనట్లేదు, కానీ దాన్ని కూడా దుర్వినియోగం చేసే చాలామంది ఈ రోజుల్లో పుట్టుకొస్తున్నారు. నేను కూడా ఒక టీచర్ని కాబట్టి నా చుట్టూ జరుగుతున్నటువంటి చాలా విషయాలు కళ్ళారా చూసి చెవులారా విని ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి తెలియని వాళ్ళకి తెలియజెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈ టీచర్స్ ఏంటంటే వారు టీచింగ్ మీద ప్యాషన్తో టీచర్స్ అవ్వరు. వేరే ఏ ఆప్షన్ లేక ఎక్కడ ఏ ఉద్యోగం దొరక్క తప్పక ఏదో ఒకటిలే అని చేసుకుందామని జాయిన్ అయ్యే వాళ్ళు వీళ్ళు. ఇలాంటి టీచర్స్ వాళ్ళు టీచ్ చేసే సబ్జెక్ట్లో నాలెడ్జ్ చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా లేచి ఏదైనా క్వశ్చన్ అడిగితే సడన్గా ఆన్సర్ చెప్పలేనేమో అనే భయం కూడా ఉంటుంది. ఆ భయంతో కొంతమంది పిల్లల్ని టార్గెట్ చేయడం, కొంతమంది అట్లా ఫేవరెటిజం చూపించడం, మిస్లీడ్ చేయడము. మరీ దారుణమైన విషయం ఏంటంటే కొంతమంది టీచర్స్ నేను చూశాను, కాస్ట్ ఫీలింగ్ని కూడా చూపిస్తారు. వారికి సంబంధించిన క్యాస్ట్ లేదా హయ్యర్ క్యాస్ట్కి సంబంధించిన పిల్లల్ని ఒకలాగా చూడడం, మిగతా వాళ్ళని తక్కువగా చూడడం చేస్తారు. దానివల్ల పిల్లలు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు అనేది వాళ్ళకి అనవసరం. అలాగే స్కూల్ అట్మాస్ఫియర్ ఎంత చెడిపోతుందో అనేది కూడా వాళ్ళకి అనవసరం. మీరు కనుక టీచర్ అయితే ఈ వీడియో చూస్తుంటే దయచేసి ఈ పనులన్నీ ఆపండి. ఆ స్థానానికి ఒక గౌరవాన్ని ఇవ్వండి. తల్లిదండ్రులు కూడా ఇలాంటి టీచర్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి. పిల్లల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోండి. మీ పిల్లల్ని ఇటువంటి టీచర్స్ బారిన పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీపై ఉందని గమనించండి. థ్యాంక్ యూ.